దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ఈ ఉదయకాల సమయంలో అందరూ లేచారా, ప్రార్థన చేస్తారా, బైబిల్ చదువుకున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఉదయమున ఆయన వాగ్దాన రూపంలో నీ ఇంటికి వచ్చి నీ ఆత్మ జీవితాన్ని బలపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. నిజంగా వాగ్దానం చేయువాడు నమ్మదగిన దేవుడు కనుక నీ పట్ల ఆయన ఎన్నో కార్యాలు జరిగించాలని ఆశపడుతుండగా చదువుకుందండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందామండి. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, దేశమా భయపడక సంతోషించుము, ఎందుకంటే నీ దేవుడు నీ ఎదుట గొప్ప కార్యములు చేసినని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన నీ ఎదుట నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. భయపడవద్దు. ఎన్నో రోగాలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయని, అప్పులు ఉన్నాయని, బిడ్డలకు వివాహం చేయలేకపోతున్నానని, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, కానీ దేవుడి ఉదయకాల సమయంలో అంటున్న మాట ఏంటంటే, నీ ఎదుట దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఆయన ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతుండగా కళ్ళు మూసుకుందామండి, ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. నజరేయుడైన యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి ఒక్కరికి మీరు సొంతం చేయండి ప్రభువా. నీకు వందనాలు. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును మీరు కలగచేయండి దేవా. నీకు స్తోత్రాలు. అప్పుల్లో ఉన్న వారికి విడుదల చేయండి, రోగంతో ఉన్న వారికి విడుదల చేయండి, సమస్యలతో ఉన్న వారికి విడుదల చేయండి ప్రభువా. వ్యాపారస్తులకు లాభాలు దయచేయండి, ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. కోర్టు కేసులు కొట్టివేయబడాలి తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. విడిపోయిన కుటుంబాలు కలపబడాలి, భార్య భర్తల మధ్య, పిల్లల మధ్య ఐక్యత, సమాధానం మీరు దయచేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి, వివాహాలు కాని బిడ్డలు వివాహాలు జరుగును గాక, గర్భ ఫలం లేని బిడ్డల గర్భాలు తెరవబడును గాక. యేసు నామములో తండ్రి నువ్వు సహాయం చేయండి. రైతులను దీవించండి ప్రభా. మరి నాయన, యవన కాలంలో నీ బిడ్డలు అయ్యా లాస్ట్ ఎగ్జామ్స్లలో ఉంటుండగా ప్రభా, ప్రతి బిడ్డకు మంచి రిజల్ట్ను దయచేయమని అడుగుతున్నాం. యవన బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా. సేవకుల్ని, సంఘాలను దీవించండి, ఐక్యత, ప్రేమ అయ్యా మీరు కలగజేయమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మ్యారేజ్ డే, బర్త్డే చేసుకునే బిడ్డలు మీరు ఆశీర్వదించి వారి ఎదుట నువ్వు గొప్ప కార్యములు చేసి నీ సాక్షిగా నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.